హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 16th ఏప్రిల్ వెన్స్డే. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఓలా ర్యాపిడో యూబర్ క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది అనేది మీకు లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనేది చూపిస్తాను. లైవ్లో డ్యూటీ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్లో డ్యూటీ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అనేది. ఇంకా ఇప్పుడైనా మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ 7 అయింది. డ్యూటీ అనేది ఆల్రెడీ 6:30కి స్టార్ట్ చేశాను. 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి యూబర్లో. ఇంకా ఇప్పుడు మనం డ్యూటీ అనేది ఆ రైడ్ అనేది చూపిస్తాను. తర్వాత అనేది నెక్స్ట్ రైడ్ కోసం అని వెయిట్ చేస్తున్నాను. చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఆ రైడ్ అనేది చూపించేస్తాను మీకు. ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 6:30కి లాగిన్ చేశాను. 7 అయింది టైము. హాఫ్ అన్ అవర్ అయింది. జస్ట్ ఇప్పుడే రైడ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అనేది ఇంకా ఏం పని లేదు. ఇదిగోండి 6.6 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 21 minutes అనే టైం పట్టింది మనకి. బొల్లారం నుంచి అల్వాల్ డ్రాపు. నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి 193 రూపీస్. దాంట్లో నుంచి మన 22 రూపీస్ అనేది కట్ చేసిండు. కమిషన్ 16 రూపీస్ కట్ చేశాడు. టోటల్ 22 రూపీస్ అనేది కట్ చేసిండు. మనకు వచ్చేసి 171 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. దీని టైం వచ్చేసి 21 minutes అనే టైం పట్టింది. నెక్స్ట్ అనేది ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం. యూబర్లో ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. లాగిన్ అడుగుతుంది. ఓకే, ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. పర్ఫార్మెన్స్ వచ్చేసి ర్యాపిడోలో మొన్న అన్ని 5 స్టార్ చూపించిండు. నిన్న ఈరోజు వచ్చేసి మళ్ళీ 3 స్టార్ 3 ఇష్టం వచ్చినట్టు చూపిస్తాడు. దీంట్లో మనకేం ప్రాబ్లం అయితే ఏముండదు. జస్ట్ మనకి అట్లా చూపిస్తాడు. ఓకే, అయితే ర్యాపిడో అయితే ఆన్ చేసాను సక్సెస్ఫుల్గా. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసమైనా వెయిట్ చేద్దాం. యూబర్ ఆన్లో ఉంది, ర్యాపిడో కూడా ఆన్లోనే ఉంది. రెండిట్లో ఏ దాంట్లో రైడ్ అనే పడితే అందులో కానీ వెళ్దాం. అడ్వాన్స్ బుకింగ్ ఏమన్నా మనం ఉన్న కాడ నుంచి అయితే ఏం లేవు. మనం ప్రజెంట్ అల్వాల్ జంక్షన్ రోడ్లో అనేది ఉన్నాము. ఓకే, మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది నేను మీకు అనేది అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఒక రైడ్ అయితే అయిపోయింది. ఇంకేం పడలేదు. నెక్స్ట్ చూడాలి, మరి వెయిట్ చేద్దాం. మరి మనమైతే నెక్స్ట్ రైడ్ కోసం మళ్ళీ నేను నెక్స్ట్ రైడ్ తీసుకున్నాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ అయితే ఒక 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పటికి టైం వచ్చేసి 12:30 అయ్యింది. 12:40 అవుతుంది. 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మార్నింగ్ ఒక రైడ్ చూపించాను కదా, అది కాక ఇంకో 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అన్నీ యూబర్లోనే చేసిన. ఈరోజు ర్యాపిడో ఆన్ చేయలేదు. యూబర్లోనే చేస్తూ ఉన్నా, కంప్లీట్ చేస్తూ ఉన్నా, పడుతూ ఉన్నా. చూపిస్తే చూడండి ఆ 4 రైడ్స్ అనేది మీకు. టోటల్ తిరిగింది 102 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ప్రజెంట్ ఇప్పటికి. టోటల్ ఇదిగోండి 102 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.4 ఇచ్చింది. ఈరోజు అయితే ఒక 5 రైడ్స్లో ఒక 2 రైడ్స్కి అయితే ఏసీ ఆన్ చేసిన. ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ చూపించింది. మనకి ఎక్కువ చూపించినావు, మనము న్యాయం చేయాలి కదా, కస్టమర్లకి ఇబ్బంది పెట్టకూడదు. అందుకని నేను అమౌంట్ ఎక్కువ ఉందని ఏసీ అయితే ఆన్ చేసిన. ఇదిగోండి టోటల్ వచ్చేసి 5 hours 37 minutes అని ఆన్లైన్లో ఉన్నాం. ఈరోజు 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. ప్రజెంట్ వచ్చేసి టైం 12:30 అవుతుంది, 12:40 అవుతుంది.
ఈరోజు చేసింది ఇప్పటికైతే 1651 రూపాయి అనేది అయింది ఇప్పుడు వరకు. ఇదిగోండి ఫస్ట్ రైడ్ ఆల్రెడీ మీకు చూపించాను 171 రూపీస్. సెకండ్ రైడ్ వచ్చేసి ఇది ఆన్లైన్ పేమెంట్ చేసిండు. ఇదిగోండి ఇది ఎక్కడి నుంచి అంటే కోంపల్లి నుంచి మారేడుపల్లి పడినది మనకి, అంటే జేబీఎస్ బస్ స్టాండ్కి పడింది. దీనికి వచ్చేసి 307 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేసిండు. డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే కస్టమర్ ఫేర్ వచ్చేసి 349 రూపీస్, మనకి ఇచ్చింది వచ్చేసి 307, అంటే దాదాపు 41 రూపీస్ 40 రూపీస్ అయితే కట్ చేసుకోండు. 14.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 35 మినిట్స్ టైం పట్టింది. 14.5 కిలోమీటర్స్కి మనకి 307 రూపీస్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ రైడ్ వచ్చేసి జేబీఎస్ నుంచే రామంటపూర్ అని చూపిస్తుంది, కానీ ఇది రామంటపూర్ కాదు, పికప్ జేబీఎస్ పికప్. ఇది జేబీఎస్ నుంచి ప్రగతి నగర్ డ్రాప్ చేశాను, గాజుల రామారాం ప్రగతి నగర్ సైడు. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఇవన్నీ కస్టమర్ ఫేర్ వచ్చేసి 371 రూపీస్. కస్టమర్ ప్రోమో యూజ్ చేసిండు, ప్రమోషన్ అంటే కూపన్ యూజ్ చేసిండు. 17 రూపీస్ అయితే కస్టమర్కి డిస్కౌంట్ వచ్చింది. మనకు వచ్చేసి 351 రూపీస్ అయితే ఇచ్చిండు. మన కాడి నుంచి అయితే ఇంకా కట్ చేసుకోలేదు. ఈ రైల్లో అయితే 351 రూపీస్ అట్లే ఉంది మనకి. 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 52 మినిట్స్ అయితే టైం పట్టింది. 18 కిలోమీటర్స్కి 351 రూపీస్, అంటే మ్యాక్సిమం 20 రూపీస్ అబౌవ్ ఇచ్చింది ఈ రైడ్కి కూడా. నెక్స్ట్ రైడ్ వచ్చేసి నిజాంపేట నుంచి మల్కాజిగిరి సఫీల్గూడ డ్రాపు. ఇది వచ్చేసి ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. టైం వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 448 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేసాము. దాంట్లో మనకు వచ్చేసి 41 రూపీస్ యాడ్ చేసిండు. దీనికి కూడా కస్టమర్కి కూపన్ ఇచ్చిండు 50 రూపీస్ వరకు. మనకు వచ్చేసి 41 రూపీస్ యాడ్ చేసిండు. టోటల్ వచ్చేసి 489 రూపీస్ అయితే అయ్యింది మనకి. అంటే 24 కిలోమీటర్స్కి 489 రూపీస్, అంటే మినిమం 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈ రైడ్కి కూడా. ఇంకో రైడ్ ఇది. ఇది ఎక్కడి నుంచి అంటే ఏఎస్ రావు నగర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి మేడ్చల్ సుచిత్ర కార్ డ్రాప్ చేశాను. ఇది మేడ్చల్ అని గ్రీన్ పార్క్ మేడ్చల్ అని చూపిస్తుంది. గ్రీన్ పార్క్ సుచిత్ర కార్ డ్రాప్ చేశాను. దీనికి ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ 14.4 కిలోమీటర్స్ 41 మినిట్స్ అయితే టైం పట్టింది. 330 రూపీస్ అయితే మనకి అమౌంట్ ఇచ్చింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 355 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 24 రూపీస్ అయితే డిడక్ట్ చేసిండు మన కాడ నుంచి. మనకు వచ్చేసి 330 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు 14 కిలోమీటర్స్కి, అంటే 20 రూపీస్ అబౌవ్ పడింది ఇది కూడా పర్ కిలోమీటర్కి. టోటల్ వచ్చేసి 1651 రూపాయి అనేది అయింది. 5 రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్కి. ఇది మరి అయితే ఇప్పటి వరకు డ్యూటీ అయితే ఇది. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది ఈవినింగ్ అనేది లాగిన్ అవుదాం మళ్ళీ. ఇప్పుడైనా ఉన్న 1 అయింది కదా టైము, లంచ్ టైం అయింది. ఎట్లా నేను సుచిత్రాలో డ్రాప్ చేసేసి లాస్ట్ రైడ్ వచ్చేసాను కోంపల్లికి. నా లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అని లాగిన్ అవుతాను ఖచ్చితంగా. ఈవినింగ్ లాగిన్ అయ్యేటప్పుడు 4 కనే లాగిన్ అవుదామని అనుకుంటున్నా. 4కి లాగిన్ అయ్యి ఖచ్చితంగా అనేది మిగతా ఇంకా 1650 రూపాయలు అయింది. మనకు టార్గెట్ వచ్చేసి 3000 కదా, ఇంకా 1350 రూపాయలు అనేవి చేయాలి. 4 కనే లాగిన్ అయ్యి ఆ 1350 రూపాయలు అనేవి కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకే మరి ఆలోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియోకి కూడా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లస్ మీరు కూడా లైక్ చేసినట్లయితే వీడియో కూడా వేరే వాళ్ళకనే సజెస్ట్ అవుతుంది. అందుకు చెప్తున్నాను లైక్ చేయమని. లైక్ చేయండి. ఓకే మరి అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మీకు అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను.